श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। साई स्वरूपुलारा, प्रेम स्वरूपुलारा, आत्मस्वरूपुलारा अंदरिकी आत्मीय वंदनम। इक तन देह अवतार कार्याన్ని చాలిస్తూ ఆ తల్లి పిచ్చమ్మ తన దేహ నిర్యాణాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. అది 1951 జనవరి నెల ప్రారంభమైంది. అమ్మ తన భక్తులతో తనకి స్థలం బాగాలేదని, నేను ఇక్కడ ఉన్నటువంటి వంటవాడు అటకెక్కుతున్నాడని, దీపం కొండెక్కబోతుందని, ఇట్లా ఎన్నో విషయాల ద్వారా తన భక్తులకి అందిస్తూ ఉంది. ఆశ్రమంలో ఏదో భక్తుల మనసు కలవరపడింది. రే ఈ మఠము తగలబడిపోతుంది అన్నదట. ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటే భక్తుల హృదయంలో ఒక రకమైనటువంటి ఆందోళన, దుఃఖ భావాలు ఎగిసిపడ్డాయట. అప్పుడు అందరూ అనుకుంటున్నారు. కానీ ఇంకా అమ్మనేదట, ఒరే తయారు కాదు, ఇంకా వంట తయారయ్యే పని లేదు, వంటవాడు వెళ్ళిపోతున్నాడు అని అనగానే ఆ భక్తులు అందరూ కూడా చూడండి, అమ్మ రాశీభూతమైనటువంటి మాటలన్నీ చెప్పి రాశీభూతమైన శాంత దూతల వాళ్ళందరికీ కనిపిస్తూ ఉందట. ఇంతకాలం ఆశ్రమానికి వచ్చిన ప్రతి ప్రాణిని హక్కును చేర్చుకున్నటువంటి ఆ తల్లి అందరినీ ఆదరించింది, తన వాఘామృతాన్ని అందరికీ వర్షించింది. ఇలా ఇప్పుడు తన భౌతిక కాయాన్ని ఆశించి ఆశ్రమ ప్రవేశానికి సంసిద్ధులవుతున్నటువంటి, అంటే మృత్యుదేవతకు కూడా స్వాగతం. మృత్యుదేవత ఎంత చక్కటి మాట చూడండి. భౌతిక దేహాన్ని ఆశించి, మృత్యుదేవత దేన్ని ఆశిస్తుంది? ఆత్మను చంపగలుగుతుందా? లేదు, ఈ దేహాన్ని మాత్రమే చంపగలదు. అందుకే ఈ భౌతిక దేహాన్ని ఆశించి వస్తున్నటువంటి మృత్యుదేవతను కూడా ప్రేమాస్పద హృదయంతో ఆహ్వానిస్తున్నటువంటి దివ్య మంగళ ప్రేమమూర్తి అమ్మ, ఆ పిచ్చమ్మ తల్లి. అలా తాము అందరికీ, శిష్యులకి అందరికీ ఆమె బోధన ద్వారా అర్థమైపోయింది. అమ్మ మనల్ని విడిచి వెళ్ళేందుకు సంసిద్ధురాలవుతుందని బాధాతప్త హృదయాలతో, అరే మన జీవితం ఇప్పుడు దాకా అమ్మ నీడలో ఉంది, ఇప్పుడు దాకా మనం అంతా కూడా ఇప్పటి నుంచి ఇంకా మనం తల్లి లేని పిల్లలమైపోతాం, దిక్కు దిశానం లేని వాళ్ళం అయిపోతామని వాళ్ళ హృదయాలన్నీ రోధిస్తూ ఉన్నాయట. అమ్మ పాదాలను కన్నీటితో అభిషేకిస్తున్నారు, దుఃఖిస్తూ. అలా తల్లిగా, తండ్రిగా, ఒక గురువుగా, చక్కటి మార్గదర్శిగా మన అందరినీ ఆదరించినటువంటి ఈ అమ్మ నేను చూసేది అంతే శాశ్వతంగా దూరం అయిపోతుంది. మన కళ్ళ ముందు నడయాడినటువంటి ఈ దివ్య ప్రేమమూర్తిని ఎక్కడెక్కడి నుంచో తెలిసినటువంటి ఆ భక్తజనం కూడా అమ్మను వచ్చి దర్శించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాగే ఒకరోజు అరుణోదయ సమయంలో, ఆ రోజు ఆ అరుణుడికి కూడా వచ్చేందుకు భారంగా ఉన్నాడట. నీలి చిన్నగా చీకట్లు ఎదజల్లుకుంటూ ఏదో రావాలా అన్నట్టుగా అతి బాధగా వస్తున్నాడట. 15వ తేదీ పుష్యమి అష్టమి తిథి. ఆ రోజు జనవరి 15 కాలయ వినేకను తొలగించుకొని, మంచు తెరలు తప్పించుకొని సూర్యరథం మెల్లమెల్లగా మందకోడిగా ముందుకు వస్తూ ఉంది. పాశ్యభానుడు తేజస్సు తగ్గి నీరసంగా ఉన్నాడట. సంచారానికి బయలుదేరాడు. తూర్పున అరుణారుణ విషాద గీతం అలుముకుందా అన్నట్లు అనిపిస్తూ ఉందట. ఆ సమయంలో చక్కగా అందరినీ కూర్చొని రామనామాన్ని, హేమంత సూర్యుని కాంతి రేఖలా ఉంది అమ్మ, కొడిగడుతున్న దీపశిఖలా ఉంది. అలా ఉన్నటువంటి ఆమెలో అప్పుడు చెబుతుంది, అరే ఈరోజు రాత్రి 1 గంటకు దీపం కొండెక్కుతుంది అని చెప్పి, ఈ దీపం ఆరిపోతుంది అని చెప్పింది అమ్మ. అప్పటికే ఇంకా ఎంతో బాధగా ఉన్నటువంటి ఆ భక్తుల హృదయాలు గుండెలు జల్లుమన్నాయట ఒక్కసారిగా బాధతో. అంటే అప్పుడు ఆ బాధని వాళ్ళు దరిచేలాగా నామ సంకీర్తన జరిపించిందట అమ్మ. తమ చేతులతో ఒక నాగయ్య అనేటువంటి వ్యక్తి పెడితేనే తినేటువంటి అమ్మ ఆ రోజు అందరినీ, మీరు ఎవరెవరేం తెచ్చి పెడతారో తెచ్చి పెట్టండి, చక్కగా వీడు తింటాడు అని చెప్పి అందరూ తెచ్చి పెడుతూ ఉంటే తింటూ ఉందట ఆ తల్లి. తింటూ చక్కగా అలా అమ్మ ఎవరేం తినిపించినా నెలలు నిండిన నెలతల పగలంతా భారంగా నడిచింది. శుక్లపక్ష అష్టమి
వెన్నెల వెండి దీపంలా వెలుగుతూ అమ్మ రామ ఐక్యానికి తన సంతసమును తెలుపుతూ ఉన్నట్లుంది. కానీ ఆశ్రమంలో చేరిన అమ్మ భక్తులకు మాత్రం ప్రకృతికి మాత్రం ఆ దివ్య చైతన్యం తనలో కలిసిపోతుందనేటువంటి ఆనందంతో ఉంది. కానీ అమ్మను ఆశ్రయించినటువంటి భక్తజనం ఉన్నారు కదా, వాళ్ళకు మాత్రం అమ్మ దివ్య రూపం తన ముందరి నుంచి వెళ్ళిపోతుంది, మా ముందరి నుంచి అని వాళ్ళకి ఆ రోజు అదంతా కూడా కాలరాత్రిగా ఉందట. అంతే అజ్ఞానం అలుముకున్నటువంటి ఇదిగా అతి భయంకరంగా ఉంది. సకల జీవరాశి చలిలో గజగజా వణికిపోతుంది. ఆశ్రమంలోని ప్రతి ప్రాణి శోక జ్వాలల మధ్య దహించుకుపోతూ ఉంది. ఇలా అందరి మనసులు గాలికి రెపరెపలాడే వస్త్రాల్లా ఉన్నాయి. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నిజంగా అది వర్ణాతీతం. మన ఆరాధ్యమూర్తి మనం చూడండి, మోహంతో పెంచుకున్నటువంటి మనతో ఉన్న బంధాల పట్ల మోహంతో ఉన్నదానికి ఉంటే తమను నిరంతరం ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా సమస్తము తానై నడిపిస్తున్నటువంటి ఆ గురువు మన ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటే అది భరించేటువంటి ఇది వర్ణాతీతం. అందరి గుండెలు భారంగా ఉన్నాయట. నిశ్శబ్దం, గాఢమైనటువంటి నిశ్శబ్దం ఆశ్రమాన్ని ఆవరించింది. భక్తుల ఆశ్రపూరిత నయనాలు అమ్మకు అంతిమ నీరాజనలుగా వెలుగుతున్నాయి. అమ్మ ఏనాడో శరీర భ్రాంతిని విడిచింది కదా, ఆమె ఈరోజు కొత్తగా దేహాన్ని ఏమైనా విడుస్తుందా? ఆమెకు ఒక క్రీడ అన్నమాట. నిరాజన దేహం అనే పదార్థం ఉన్న సంగతి ఆమెకు గుర్తులేదు కదా. త్యజించిన ఆ దేహ పదార్థానికై మృత్యువు కోరి వస్తుంది. అది అమ్మ చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నది. మృత్యుదేవతకు కూడా కర్తవ్య బోధ చేయడానికి పిలుస్తున్నది. ప్రేమార్థ దృక్కులతో నిరీక్షిస్తూ ఉందట ఆ మృత్యుదేవత కోసం తల్లి. అమ్మ రామనామం జపిస్తుంది, జరిపిస్తుంది అందరి చేత. తను జపిస్తూ మళ్ళీ అందరినీ కూడా రామనామం చేయమని చెప్పిందట. రామనామ ధ్వనితో ఆ స్థలం అంతా కూడా ధ్వనిస్తూ ఉందట. అంతా రామమయంగా ఉందట. గడియారం 1 కొట్టింది. భక్తుల హృదయ స్పందన ఆగినట్లయిపోయింది. అమ్మ ముందరే సూచించారు కదా, ఈ దీపం 1 గంటకు కొంటెక్కుతుందిరా అని. అలాగే నిశ్శబ్దం ఒక్కసారి అమ్మ యొక్క ఆజ్ఞాచక్రంలో నుంచి దివ్యమైనటువంటి కాంతి వారు కూర్చున్నటువంటి ఆ గదినంతా నింపేసిందట. హృదయ తుది సారిగా రామనామం అమ్మ తన భక్తులకు అందించింది. ఆమె భూమధ్యాల నుంచి ధవలకాంతి ఆ యొక్క ఆశ్రమ గదినంతా నింపివేసింది. ఆత్మ పరమాత్మ 5 లీనమైపోయాయి. మోమున దరహాస దీప్తి చెక్కు చెదరలేదు. కన్నులు మాత్రం విశ్రాంతిని శాశ్వతమైనటువంటి అంటే గాఢమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ మూసినటువంటి కళ్ళు ఇప్పుడు శాశ్వతమైన విశ్రాంతి నెలకొంది. ఆ నేత్రాలలో జీవాత్మ రాముని చేరింది. హృదయం మాతృ ప్రేమగా ప్రవహిస్తూ ఉంది. వాక్కులు ఆశీసులై ధ్వనిస్తున్నాయి. కానీ అమ్మ శరీరం మాత్రం చలనరహితమైపోయింది. అమ్మా అని ఎన్నో హృదయాలు ఘోషిస్తున్నాయి, పరితపిస్తున్నాయి. నిజమే కదా. అసలు అమ్మంటేనే ఆ ప్రేమకు, దివ్యత్వానికి మాతృమైతే ఆదర్శమైనటువంటి వ్యక్తి అయితే ఆ యొక్క మాతృమూర్తిగా అందరినీ ఆదరించి తన హక్కును చేర్చుకున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక అమ్మ యొక్క శరీరం మన ముందు ఉన్నప్పుడు, ఆమె మనల్ని వదిలి వెళ్ళింది అన్నప్పుడు ఆ యొక్క బాధ వర్ణాతీతంగా ఉంటుంది. అమ్మ ఆఖరి శ్వాసలో అందించిన రామం అందరిలో ఊపిరయ్యిందట. నిండి మహా చైతన్యమై ఆవరించింది. శ్రీ కొమ్మరాజు లక్ష్మీకాంత యోగి వర్యుల ఆధిపత్యమున అమ్మ సమాధి యొక్క కార్యక్రమాలు శాస్త్రం మనకి బాబా గారి యొక్క ఉపాసనీ బాబా బాలాబాటే ఎలా అయితే వారి యొక్క శరీరానికి జరపవలసినటువంటి క్రియల్ని ఎలా జరిపారో అలాగే శాస్త్రోక్తంగా అమ్మగారి శరీరాన్ని లక్ష్మీకాంత యోగులు అనేటువంటి వారి ఆధ్వర్యంలో చక్కగా నిర్వర్తించారట. అమ్మ సమాధి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా మహావైభవంగా అమ్మ శిలా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నమ్మిన వారికి ఇంటింటా ఎలవేల్పు అయి వెలిసింది అమ్మ ఆజ్ఞ ప్రకారం. అమ్మ ఒకప్పుడు చెప్పింది కదా, నేను కాళికా ఉపాసకురాల్ని గత జన్మలో అని చెప్పి అప్పుడు ఒక విగ్రహాన్ని చెక్కించాలనుకుని భక్తురాలు అది ఆహారాన్ని కోరుతూ ఉంటే, ఎప్పుడైనా ఈడు చనిపోతే వీడి సమాధి మీద ఈ విగ్రహాన్ని ఉంచండి, లేకపోతే వీడిని మీరు భరించలేరు అని చెప్పి
అదే నల్లమ్మగా ఉంటుందట. ఇప్పుడు కురుమద్దాలు వెళ్తే నల్లమ్మ తెల్లమ్మ అనేటువంటి 2 అమ్మ విగ్రహాలు ఉంటాయి. నల్లమ్మ అమ్మ సమాధి మీద ఉంటుంది. అది ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాబట్టి అమ్మ పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. అమ్మ సిద్ధి పొందిన తర్వాత ఈ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాబట్టి ఆ మూర్తి సిద్ధేశ్వరిగా ప్రసిద్ధిగాంచింది. భక్తులు ఆ 2 మూర్తులను నల్లమ్మ తెల్లమ్మ అని ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉండేవారట. ఇక మానవ కళ్యాణం కోసం అవతరించినటువంటి మహామహులు, పరిరాజకులు, యోగులు, అవధూతలు ఎవరైనా సరే భగవత్ స్వరూపాలు కూడా తమ ఆశయాలను, ఆదర్శాలను, సిద్ధాంతాలను తమ తర్వాత కూడా విశ్వ సేవకు ఉపయుక్తం చేస్తారు. తమ ప్రబోధాలను, దివ్య శక్తులను తమ శిష్యుల ద్వారా ప్రపంచ వ్యాప్తం చేస్తారు. మానవ అభ్యుదయానికి పరోక్షంగా ప్రయత్నిస్తారు. వారి ఆదర్శాలు మానవ హృదయాల్లో జీవ నదులై ప్రవహిస్తాయి, ఆత్మల్లో జ్ఞానజ్యోతులై ప్రకాశిస్తాయి. అదేవిధంగా మన అవధూత మాతగా తన ప్రియశిష్యురాలైన రాజేశ్వరి మాత ద్వారా తన ఆశయ సిద్ధిని సంకల్పించింది. ఇప్పుడు తన అవతార కార్యాన్ని చాలించినటువంటి అమ్మ ఇప్పుడు ఎలా మరి అమ్మకు మరో శిష్యురాలు ఉంది. మనకి బుచ్చమ్మ అనేటువంటి యోగిని ఉంది కదా. ఇప్పుడు రాజేశ్వరమ్మ అనేటువంటి ఒక ఆమెను తన తదుపరి కార్యక్రమాలు నిర్వర్తించేదానికి ఆ దీన జనాలైనటువంటి భక్తుల్ని ఆదరించేందుకు అమ్మ ముందరే ఎంచుకొని ఉందట. ఆమె ఏమిటి, ఎవరు అనేటువంటి విషయాల్ని మనం తదుపరి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై సాయి సమర్థ, జై జై సాయి సమర్థ.